హాయ్ ఫ్రెండ్స్, చింతాకు చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. ఎండుమిరపకాయలు 10, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని పానీలో చింతాకు కడుక్కొండేది వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. చింతాకు ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు. అది కొంచెం కలర్ మారాక తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ 2 కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ, జీలకర్ర అవి వేసేసుకోవాలి. రాళ్ళుప్పు తగినంత వేసుకొని ఫస్ట్ అది కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత శనగిత్తనాలు నేను ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని చింతాకు ఫ్రై చేసుకునేది వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఎంతో టేస్టీ చింతాకు చట్నీ రెడీ. వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.